డియర్ ఫ్రెండ్స్, అగ్రిగోల్డ్ బాధితులారా, మనం 2015 జనవరి 4వ తేదీ నుండి అగ్రిగోల్డ్ సంస్థని సిఐడి వారి దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశించున్నారు. ఆదేశించిన నాటి నుండి కూడా సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తు జరుగుతూ ఉన్న భాగంలో అగ్రిగోల్డ్ కంపెనీ ఎత్తేసింది, అగ్రిగోల్డ్ కంపెనీ డబ్బులు ఇవ్వడంలో విఫలం చెందిందని చెప్పేసి కేసులు నమోదైనవి. ఈ కేసులు నమోదైన మీదట రాష్ట్రంలో ఉన్న బాధితులందరూ కూడా అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఒక యూనియన్గా ఏర్పడి పోరాటం సాగిస్తున్నాం. 50 నెలల పోరాట ఫలితం 250 కోట్లు. దీనికి 280 మంది నుంచి 500 మంది బాధితుల వరకు బెంగతో చనిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్నటువంటి బాధితులు ఉన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 143 మందికి 145 మంది వరకు సుమారుగా డబ్బులు ఇవ్వడం కూడా చాలా అభినందనీయం. అయినప్పటికీ కూడా 50 నెలల పోరాటం 250 కోట్లు. ఇప్పుడు మన ముందున్న సవాలు ఒకటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి వారికి విన్నవించేది ఏమిటనగా, హాయ్లాండ్ని మేము అగ్రిగోల్డ్ బాధితులుగా మా సొమ్ముతో, మేము డిపాజిట్లు చేసినటువంటి సొమ్ముతో 1000 కోట్లకి బదలాయించండి. మా యొక్క ₹1,00,000 బాధితులు ఉన్నటువంటి ప్రతి బాధితుడు కూడా 1,00,000 మంది సభ్యులుగా ఏర్పడి హాయ్లాండ్ని కొనుక్కుంటాం. ఈ కొనుక్కున్న హాయ్లాండ్ని మేమే రన్ చేసుకుని దాంట్లో వచ్చే లాభాలని బాధితులుగా మేమే షేర్ చేసుకుంటూ ముందుకు కొనసాగుతాం. కొద్ది కాలం తర్వాత ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి దీంట్లోంచి వచ్చే లాభాలని షేర్ల కింద అమ్మడానికి మాకు అనుమతి కోసం సెబీ వారికి విన్నవించుకుంటాం. ఈ యొక్క అవకాశాలన్నీ కూడా కల్పిస్తే 1,00,000 మంది బాధితులు, ₹1,00,000 ఉన్నవాడు బాధితులందరూ కూడా ఈ యొక్క విడుదల చెంది 50 నెలలుగా మా యొక్క మొత్తాలు ఆస్తుల రూపంలో బ్లాక్ అయిపోయి ఉన్నాయి. 50 నెలలుగా మాకు వడ్డీ రాలేదు. అలాగే వేసిన దగ్గర నుంచి కూడా ఎటువంటి ₹1 1 పైసా కూడా వడ్డీ రానటువంటి పరిస్థితి. 50 నెలలుగా ఆస్తులు అమ్ముడుపోవట్లేదు. అగ్రిగోల్డ్ బాధితులుగా 1,00,000 మంది కలిసి మేమే ఐలాండ్ను కొనుక్కుందాం అనుకుంటున్నాం. దీంట్లో ఒక వ్యక్తి ఒక ₹1000కి ఒక షేరు కింద భాగస్వాములుగా చేరతాం. ఈ యొక్క ₹1,00,000 బాధితుడికి 100 షేర్లు. ఎప్పుడైతే 100 షేర్లు ఉన్నాయో ఈ షేర్ల యొక్క విలువను బట్టి, ఆ ఐలాండ్ మీద వచ్చే ఆదాయాన్ని బట్టి మేమందరూ కూడా తలా పైసా తీసుకుని ఈ యొక్క ఐలాండ్ను మేమే బాధితులుగా రన్ చేసుకుంటాం. ఈ రన్ చేసుకున్న పిదప కొద్ది కాలం తర్వాత షేర్ మార్కెట్కి వెళ్ళి షేర్లు ఎవరైతే అమ్ముకోవాలనుకున్నారో అమ్ముకోవడం, ఎవరైతే లాభాల్లో ఉండాలనుకుంటారో అందులో భాగస్వాములుగా కొనసాగుతూ ఉంటాం. దీన్ని ఒక చిన్న బాధితుల విజయంగా కూడా మేము చెప్పుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఐలాండే కాదు, ప్రతి ఆస్తిని మేమే కొనుగోలు చేస్తాం. ఈ కొనుగోలు చేసే ఆస్తిని బాధితులకి ఒక ఏరాడ 115 ఎకరాలు ఉంది. ఆ ఎకరం 5 లక్షలు లేకపోతే ఎకరం 50 లక్షలు గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా బాధితులకి ఎంతమంది అవుతున్నారో ఒక 20 మంది బాధితులు కలిపి ఒక ఎకరం కొనుక్కున్నా సరే ఒక్కొక్కరికి కొంత భూమి అనేది వస్తుంది. ఆ విధంగా అందరూ అయినప్పుడు ఎవరైతే ఇష్టం లేదో, ఎవరైతే డబ్బు కావాలనుకున్నారో, నా దగ్గర డబ్బు ఉంటే నేనే అతని యొక్క వాటాను నేనే కొనుగోలు చేసుకుని నా యొక్క ఆస్తిని పెంచుకుంటాను, నా యొక్క వాటాని ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాగా ప్రతి ఆస్తిని కూడా ప్రతి బాధితుడి యొక్క డబ్బుకి అంటే బదలాయిస్తే చాలా వరకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అలాగే కొన్ని ఆస్తులు గవర్నమెంట్కి ఉపయోగపడే గవర్నమెంట్ సంస్థల ద్వారా కొనిపించండి. టూరిజం ప్రాజెక్ట్ కావాల్సినటువంటి టూరిజంకి, హౌసింగ్ ప్రాజెక్టులకు కావాల్సిన హౌసింగ్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్లయితే త్వరితగతిన ఇవి న్యాయం జరగడానికి ఉంటుంది. అగ్రిగోల్డ్ బాధితులుగా మేమే 1000 కోట్లు కొంటాం. ఇందులో ఏ అయితే బ్యాంకులకి రుణాలు ఉన్నాయో ఆ బ్యాంకులను కూడా భాగస్వామ్యం చేసుకుంటాం. ఆ బ్యాంకులు కూడా మాతో అసోసియేట్ అయితే దాని యొక్క సొమ్ము తిరిగి రీపేమెంట్ చేయడానికి అసోసియేట్గా ఉండడం వల్ల ఆ యొక్క డబ్బులు రీబ్యాక్ అయిన తర్వాత దాని షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ కూడా మాతో పాటు కలిపి తన షేర్ తను అమ్ముకునేటట్టుగా ఆ బ్యాంకుకి వెసులుబాటు కల్పించండి. ఇవన్నీ బాధ్యతలు కూడా ప్రధాన న్యాయమూర్తి వారి సన్నిధిలో మీ యొక్క ముందుంచుతున్నాం. ఈ యొక్క ప్రపోజల్ కనుక మనకు నచ్చినట్లయితే, మీకు నచ్చినట్లయితే, అయ్యా మాకు బాధితులకు న్యాయం చేయండి. త్వరగా న్యాయం చేయడానికి మీ యొక్క ముందే ఉన్నది అవకాశం. మీరు ఏదైనా చేయడానికి అర్హులు.
కాబట్టి మీరు చేయండి. మా బాధితులందరం కలిపి మేము మీకు వేడుకుంటున్నాం. 1,00,000 మంది బాధితులు కొనుక్కుంటాం హాయ్లాండ్ని 1000 కోట్లు. ఆ యొక్క డబ్బుని బాండ్ల రూపంలో ఉన్నటువంటి డబ్బుని కేవలం అటు బదలాయించి ఆ ఆస్తిని మాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి కావాల్సినటువంటి మార్గదర్శకాలను రూపొందించి అవసరమైతే కోర్టు గవర్నమెంట్ అధికారిని దాని మీద ఆడిటింగ్కి నియమించి ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేసే విభాగాన్ని కూడా దయచేసి ఆ యొక్క మానిటరింగ్ చేసే యొక్క అధికారం కూడా గవర్నమెంటే తీసుకునేటట్టుగా కేవలం బాధితులకి అసలు సొమ్ము వచ్చే వరకు హామీగా హాయ్లాండ్ని రిజిస్ట్రేషన్ చేసి అసలు సొమ్ము అలాగే లాభాలు వస్తే లాభాలతో కూడా షేర్ చేసే విధంగా చేయాల్సిందిగా ఉభయ రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల వారిని వేడుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్.